వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి పిటిషన్పై ఇవాళ తీర్పు ఇవ్వనుంది ఏపీ హైకోర్టు. నిన్న ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం నేటికి తీర్పును రిజర్వ్ చేసింది. మరోవైపు పిన్నెల్లిపై కేసు నమోదు విషయంలో పోలీసుల కుట్ర బయటపడింది. ఈవీఎం ధ్వంసం కేసులో ఏవన్గా ఉన్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇప్పటికే ముందస్తు బెయిల్ ఇచ్చింది హైకోర్టు. జూన్ 6 వరకు ఆయన్ను అరెస్టు చేయవద్దంటూ పోలీసులకు ఆదేశాలిచ్చింది. అయితే పోలింగ్కు ముందు తర్వాత తనపై నమోదైన 3 కేసులపై హైకోర్టుకు వెళ్లారు పిన్నెల్లి. ఈవీఎం ధ్వంసం కేసులో తనను అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశాలిచ్చినా పోలీసులు అమలు చేయకుండా ప్రయత్నిస్తున్నారని వాదించారు పిన్నెల్లి లాయర్. తనను అరెస్టు చేయాలన్న ఉద్దేశంతోనే వరుస ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును ఇవాల్టికి రిజర్వ్ చేసింది. హైకోర్టు ఏం తీర్పిస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో డీజీపీ పోలీసుల కుట్ర బయటపడింది. పిన్నెల్లిపై కేసులు నమోదు విషయంలో రికార్డులు తారుమారు చేసినట్లు తేలింది. కౌంటింగ్ సమయంలో పిన్నెల్లి లేకుండా చేయడానికి పోలీసులు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. పిన్నెల్లిపై హత్యాయత్నం సహా 3 కేసులు నమోదు చేశారు పోలీసులు. కేసులు నమోదు విషయంలో రికార్డులు తారుమారు చేశారు. మే 23నే కేసులు నమోదు చేసిన పోలీసులు హైకోర్టుకు మాత్రం 22న ఫైల్ చేసినట్లు చెప్పారు. వాదన సమయంలో పోలీసుల తీరుపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఎలాంటి జీవో లేకుండా నిబంధనలకు విరుద్ధంగా పోలీసుల తరఫు న్యాయవాది అశ్విని కుమార్ వాదనలు వినిపించారు. అయితే అశ్విని కుమార్ గురించి పబ్లిక్ ప్రాసిక్యూటర్కు డీజీపీ గానీ పోలీసులు గానీ కనీస సమాచారం ఇవ్వలేదు. మొన్న కోర్టుకు హాజరైన అశ్విని కుమార్ నిన్న మాత్రం రాలేదు. అయితే టీడీపీ లీగల్ సెల్ నుంచి న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు బాధితుల తరఫున వాదనలు వినిపించారు.